జై హింద్, జై భారత్. తమిళనాడులో ఘోరమైన తొక్కిసలాట జరిగి టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ గారు ప్రసంగిస్తున్న ఆ సభలో తొక్కిసలాట జరిగి 38 మంది చనిపోయారు. అందులోపల 8 మంది చిన్నారులు, 16 మంది మహిళలు ఉన్నారు. చిన్న పిల్లలు చనిపోయారు. దీనికి కారణం ఎవరు? గవర్నమెంట్ అని కొందరు అంటున్నారు, టీవీకే పార్టీ అధ్యక్షుడు లేదా టీవీకే పార్టీ ఒక కారణం అంటున్నారు, లేదా కొద్దిమంది ప్రజలు కారణమని అంటున్నారు. దీని గురించి చర్చిద్దామని ఈ వీడియో చేయడం జరుగుతుంది. అసలు ఈ తప్పులు జరగడానికి కారణం ఏంటి? ఇదే మన ఫస్ట్ టైం కాదు కదా, చాలా సార్లు తొక్కిసలాట జరిగింది. అందున మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో అయితే అభిమాన నాయకులకు, అభిమాన హీరో కోసము దగ్గర నుండి చూడాలనే తాపత్రయంతో తొక్కిసలాటల్లో వాళ్ళు చనిపోయి వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తాన్ని రోడ్డుపాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. చూడండి, ఏ సభనున్నా చూడండి, రాజకీయ నాయకుడు కానీ లేదా ఊరేగింపులో ఉన్న హీరో కానీ చాలా ప్రొటెక్టివ్ రీజియన్లో ఉంటారు. ప్రొటెక్టివ్ రీజియన్, వాళ్ళ చుట్టూ బాడీ గార్డ్స్ ఉంటారు, వాళ్ళ ఒక వెహికల్లో ఉంటారు, చాలా కరెక్ట్ వాళ్ళ చుట్టూ సమ్ స్పేస్ ఉంటుంది. కానీ అదే వినే ప్రజలకు చూడండి ఎంత ఘోరంగా అంత దగ్గర ఒకరి మీద పడ్డారంటే అయిపోయి మొత్తం వేవ్ లాగా అందరూ పడిపోతుంటారు. సో ఇటువంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి. ఎక్కడ మార్పు రావాలి, ఎవరు మారాలి, ఎవరిది తప్పు అనే దాని గురించి డిస్కస్ చేద్దామని వీడియో చేస్తున్నాను. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ ఇంతమంది చనిపోయారు కదా, గవర్నమెంట్ వచ్చింది వచ్చి సింపుల్గా చనిపోయిన వాళ్ళకు 10 లక్షలు, తర్వాత తమిళనాడు గవర్నమెంట్ చనిపోయిన వారికి 10 లక్షలు, తర్వాత ప్రమాదంలో హాస్పిటల్లో 50 మంది హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్లో ఉన్న వారికి ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చింది. అంటే చూడండి, వాళ్ళ వాల్యూ, ఒకరు చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆగమైపోతుంది, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడుతుంది. గవర్నమెంట్ ఏం చేస్తుంది, 10 lakhs ఇస్తుంది. ఓకే, ఇది ఇచ్చే గవర్నమెంట్ సింపతి. ఓకే, వీళ్ళు అపోజిషన్ వాళ్ళు చేసిన మిస్టేక్కి మేము గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాము అని చెప్తున్నారు. నా దృష్టిలో గవర్నమెంట్ తప్పే, ఇవి ర్యాలీ చేస్తున్న వీళ్ళు తప్పే. ప్రజలు కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా ఇన్ని మీటింగ్స్ జరగడానికి రీజన్ ఏంటి అంటే, నెక్స్ట్ ఇయర్ శాసనసభ ఎలక్షన్స్ జరుగుతున్నాయి తమిళనాడులో. కొత్తగా పార్టీ పెట్టిన సినీ హీరో విజయ్ గారు ఇది టీవీకే పార్టీ పెట్టాడు. తమిళనాడులో జనరల్గా సినీ యాక్టర్స్కి వీరాభిమానులు ఉంటారు. సినీ యాక్టర్స్ పొలిటికల్ని ఒకే రకంగా చూస్తారు. అంటే ఒక సినీ యాక్టర్ పార్టీ పెట్టిండంటే మనము సినిమా పరంగా ఎలా అభిమానిస్తారో అలానే ఊహించుకుంటారు. అది తమిళనాడు ప్రజల యొక్క వీక్నెస్ అనొచ్చు, గొప్పతనం అనొచ్చు, ఎలానన్నా తీసుకోండి. కానీ దానివల్ల నష్టపోయేది ఎవరు? ప్రజలే నష్టపోతున్నారు. ఎలా అంటే చూద్దాం. ఇక్కడ టీవీకి ఇది నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ కదా, సో వీళ్ళు ఏం చేస్తున్నారు, దిస్ మంత్ 13th నుంచి ప్రచార యాత్ర ప్రారంభించారు. వచ్చే సంవత్సరం వరకు ఎవ్రీ సాటర్డే 2 డిస్ట్రిక్ట్లను టార్గెట్ చేసుకున్నారు. ఎవ్రీ సాటర్డే ప్లాన్ ఏంది, ఎవ్రీ సాటర్డే 2 డిస్ట్రిక్ట్స్. ఈ ప్రమాదం జరిగిన రోజు 2 డిస్ట్రిక్ట్స్ ఏంది, ఒకటేమో నమక్కల్, ఇంకొకటి కరూర్. ఓకే, నమక్కల్లా యాక్చువల్గా మార్నింగ్ 8:45 AM అటెండ్ అయ్యి స్పీచ్ ఇచ్చి బయటికి రావాలి. కానీ వాళ్ళు చూడు ఎక్కడ మిస్టేక్, 2:30 PM స్టార్ట్ అయింది. అది అంటే ఇక్కడ ఇంత లేట్ అయింది. ఓకే, ఇది మిస్టేకా కదా? మిస్టేకే, ఖచ్చితంగా మిస్టేకే. మన కోసము కొన్ని వేల మంది అక్కడ ఎదురు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా టైంకి వెళ్ళాల్సిందే కదా. అలా వెళ్ళని పక్షం లోపల క్యాన్సిల్ చేయాల్సిందే. ఒక క్లాస్ యాజ్ ఏ ఫ్యాకల్టీగా చెప్తున్నా, ఒక క్లాస్లో స్టూడెంట్ లేట్ అయితే బయట నిలబెడతాం. అటువంటిది నువ్వు కొద్ది వేల మంది నీకోసం ఎదురు చూస్తున్నప్పుడు నువ్వు రీజన్స్ ఏమని ఉండని. ఓకే, లేట్ అయ్యి వస్తే ఎలా? మెయిన్ రీజన్ అదే అయ్యింది అని చెప్తున్నారు. కరూర్ డిస్టిక్లో తొక్కిసలాట జరిగింది. కరూర్ డిస్టిక్ లోపల అది 12 PM వస్తారని ట్వీట్ చేశారు వాళ్ళే అఫీషియల్గా. 12 PM పార్టీ అధ్యక్షుడు విజయ్ గారు వచ్చి మాట్లాడతారు అని చెప్పేసి. 11 PM నుంచి క్రౌడ్ స్టార్ట్ అవుతుంది. జనరల్గా మన భారతదేశంలో ఎక్కడైనా ప్రజలు గుమిగూడితే ఆటోమేటిక్గా ఎందుకు గుమిగూడుతున్నారు, సంథింగ్ స్పెషల్ ఉందా ఏంటి అని చెప్పేసి యాడ్ ఆన్ అవుతూ ఉంటారు జనాలు. సో 12 గంటలకు వస్తారు అంటే 11 నుంచే స్టార్ట్ అయిపోతున్నారు జనాలు గుమిగూడటం. ఈవినింగ్ అయితే ఎప్పుడు వచ్చిండ్రు, ఈవినింగ్ 7:40 PM వచ్చిండ్రు. అంతవరకల్లా అక్కడ ఫుల్ హ్యూమిడిటీ, నో ఫుడ్ అరేంజ్మెంట్స్, నో వాటర్ అరేంజ్మెంట్స్ విషయంలో ఏమాత్రం లేదు. బికాజ్ అది ఒక రోడ్ షో. అది వాళ్ళు పర్మిషన్ తీసుకోవడం కూడా ఒక రోడ్డు మీద తీసుకున్నారు, రోడ్ షో లాగా తీసుకున్నారు అనమాట, ర్యాలీ లాగా. అరేంజ్మెంట్స్ లేవు. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వెయిట్ చేశారు, ఫుల్ డిహైడ్రేట్ అయిపోయారు. అభిమాన హీరో ఒక్కసారిగా వచ్చేసరికి సభా ప్రదేశం పబ్లిక్ రోడ్ అది. ఓకే, మళ్ళీ ఇంకొకటి 10,000 అని వీళ్ళు పర్మిషన్ తీసుకున్నారు గవర్నమెంట్ నుంచి. సరే, పోలీసులు ఏం చేశారు, 20,000 వరకు రావచ్చు అని అరేంజ్మెంట్ చేశారు. తీరా చూస్తే 27,000 వచ్చారు.
వచ్చి మా 27,000+ వచ్చారు. ఇక తన అభిమాని హీరో వచ్చేశారు, విజయ్ గారు వచ్చి అప్పటికి కంట్రోల్ తప్పిందనే సిచ్యువేషన్ అర్థమైనట్లుంది. తను కూడా వాటర్ బాటిల్స్ ఇవ్వాలని ప్రయత్నం చేశాడు కూడా, కానీ చూస్తుండగానే తొక్కిసలాట దగ్గర నుంచి చూద్దామని, ఎలా ఉంటుంది అభిమాని హీరో కానీ మనకి ఇష్టపడ్డ వ్యక్తి దగ్గర నుంచి చూద్దామనే ఆతృతలో తొక్కిసలాట జరిగింది. అది ఒక వేవ్ లాగా ఇక ఒకరి మీద ఒకరు పడిపోవడమే. ఒక పర్సన్ కింద పడితే తొక్కిసలాటలో తన పైన 3-4 నిలబడి ఉంటారు లేదా ముందుకు వెళ్తుంటారు. సో దాని నుంచి తప్పించుకోవడం అనేది అంత ఈజీ కాదు. అటువంటిది స్త్రీలు ఎలా తప్పించుకుంటారు, చిన్న పిల్లలు ఎలా తప్పించుకుంటారు. సో దానివల్లనే మహిళలు అండ్ ఆ పిల్లలు చనిపోవడం జరిగింది. ఒక్కసారిగా తొక్కిసలాట జరిగి నిమిషాల్లోనే చనిపోయారు. సో దీన్ని గుర్తుపట్టిన విజయ్ గారు ఇమీడియట్గా అక్కడ నుండి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ నుండి విజయ్ గారు వెళ్ళిపోయారు. వీళ్ళందరూ అంబులెన్స్లు వచ్చి వీళ్ళందరినీ హాస్పిటల్కి తీసుకెళ్తున్నాయి. అండ్ గవర్నమెంట్ వచ్చింది అప్పుడు, గవర్నమెంట్ ఇవ్వడమే రాంగ్ పర్మిషన్ ఇచ్చిండ్రు. రోడ్డు మీద గంతమందికి పర్మిషన్ ఇస్తారా అండి? ఇవ్వడం రాంగ్ పర్మిషన్ ఇచ్చేసి వచ్చి చూసి ఓకే దీన్ని పొలిటికల్గా అదొక స్టేట్మెంట్. గుడ్ స్టేట్మెంట్ ఏంటి అంటే, ఇది పొలిటికల్గా ఏం చూడట్లేదు, ప్రమాదం జరిగింది, మా వైపు నుండి మేము సపోర్ట్ చేస్తున్నాము అని చెప్పారు. ఓకే, ప్రజలు చనిపోయారు. ఇక్కడ జరిగింది ఎవరికి? నష్టం ప్రజలు చనిపోయారు. విజయ్ గారు ఏం చేశారు, ఫైనల్గా ట్వీట్ పెట్టాడు, నా హార్ట్ ముక్కలైపోయింది, నేను చాలా బాధపడుతున్నా, అది ఇదని చెప్పి పెట్టారు. స్టాలిన్ ఏం చేశారు, గవర్నమెంట్ ఏం చేశారు, 10 lakhs 1 lakh అని చెప్పేసి ఈ మనీని ఇచ్చారు. కానీ ఎక్కువ నష్టపోయింది ఎవరు? ప్రజలు చనిపోయారు కదా. సో ఇందులో తప్పేవాడిది. ఈ ఇష్యూ మనకు తెలిసిన ఇష్యూలా నా వైపు నుండి, మన ఛానల్ వైపు నుండి నా ఒక అనాలిసిస్ ఏంటి అంటే, తప్పేవాడిది. నా దృష్టిలో టీవీకే పార్టీ విజయ్ వాళ్ళది తప్పు. ఎందుకు తప్పో చెప్తా చూడండి. లేట్గా రావడం లేట్గా వచ్చేటట్లయితే క్యాన్సిల్ చేయాలి కదా. తర్వాత సిచ్యువేషన్ ఫోన్లో కంట్రోల్ ఎలా ఉంది, ఇప్పుడు మన ఫ్యామిలీ ఒక మార్కెట్కి కొద్దిగా లేట్ అయ్యి వస్తేనే ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి మనం 10 సార్లు ఫోన్ చేస్తాం. అలాంటిది నేను లేట్ అవుతున్నా మీటింగ్కి, 10,000 మంది ఎంతమంది వచ్చారు, కంట్రోల్ ఉందా లేదా సిచ్యువేషన్ అని తెలుసుకోవాలి కదా. లేదు, పోలీసులకు అప్పటికే అర్థమైపోయింది కంట్రోల్ లేదు అన్నప్పుడు సింపుల్గా క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, క్యాన్సిల్ చేసి విజయ్ గారిని టీవీకే పార్టీని తిట్టుకోవచ్చు, కానీ ప్రజల ప్రాణాలు మిగిలేవు కదా. ఓకే, ఇది లేట్గా రావడం బ్లండర్ మిస్టేక్. అక్కడ ఫుడ్ అరేంజ్మెంట్, వాటర్ అరేంజ్మెంట్ చేయకపోవడం, హ్యూమిడిటీ, మీకేం తెలుసు అక్కడ చేశారేమో అంటే, అంతమంది జనాలకి ఆ తక్కువ ప్లేస్లో చేయడం అనేది పాసిబులే కాదు. తర్వాత రోడ్డు మీద పెట్టడం, అంతమంది జనాలు వస్తారని తెలిసినప్పుడు, 10,000 మంది వస్తారని తెలిసినప్పుడు రోడ్డు మీద షో ఎలా పెడతారండి? ఓకే, దానికి ఒక మంచి ప్లేస్ తీసుకోవాలి కదా. జనాలను చూసి క్యాన్సిల్ చేయకపోవడం, 10,000 నుంచి 27,000+ వచ్చినప్పుడు క్యాన్సిల్ చేసుకోవాల్సిందే. అది ఒక గుడ్ డిసిజన్ అవుతుండే. మళ్ళీ స్టేట్మెంట్ ఇవ్వాల్సిందే, నేను జన సమీకరణం చూసి ఆ తొక్కిసలాట జరుగుతుందనే భయంతో నేను క్యాన్సిల్ చేశాను, ఇది ప్రజల కొరకు చేశాను, నా స్వార్థం కోసం కాదు అని చెప్తే ఎంత బాగుంటుండే స్టేట్మెంట్. అందువల్ల ఇది టీవీకే పార్టీ వాళ్ళ తప్పని చెప్తున్నాను. నెక్స్ట్ గవర్నమెంట్ ఇది తప్పెందుకు అని అంటే, ఆల్రెడీ వీళ్ళకి 2 సార్లు క్యాన్సిల్ చేసిండ్రు, 3వ సారి రోడ్డు మీద ఇచ్చారు. కానీ గవర్నమెంట్ ఇది ఎందుకు తప్పంటే, రోడ్డు మీద పర్మిషన్ ఇవ్వడం. 10,000 మంది వస్తారన్నారు, 10,000కి మించి వస్తారు, అప్పుడు ఏం చేస్తారు? ప్రమాదం జరిగితే మీ రెస్పాన్సిబిలిటీ, ప్రజల ప్రాణాలు కోల్పోతాయి కదా అని పర్మిషన్ ఇవ్వకుండా ఉండింటే చాలా బాగుంటుండే. రెండోది, గ్రౌండ్ ఓపెన్ ప్లేస్లో ఇవ్వాల్సింది కాదు. ఓకే, పోలీస్కి అర్థమైన వెంటనే క్యాన్సిల్ చేయాలని చెప్పకపోవడం, పోలీసులకు అర్థమైంది అక్కడ సిచ్యువేషన్, ఇమ్మీడియట్గా క్యాన్సిల్ చేసి ఉంటే ఎంత బాగుంటుండే. అసలు గవర్నమెంట్కి పాసిబుల్ కదా. అసలు కొన్ని దేశాల్లో ఒలింపిక్స్ కొన్ని లక్షల మంది గ్యాదర్ అయ్యే దేశాల్లో, గ్యాదర్ అయ్యే ప్లేస్లో గవర్నమెంట్ అనుకుంటే ఖచ్చితంగా ప్రాపర్ వేలా అరేంజ్ చేయొచ్చు, వృద్ధులకి ఇక్కడ, స్త్రీలకి ఇక్కడ, పిల్లలకి ఇక్కడ, ఇలా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. కానీ అలా కాకుండా సింపుల్గా రోడ్డు మీద పెట్టుకుంటామన్న పర్మిషన్ ఇవ్వడం గవర్నమెంట్ తప్పు కంప్లీట్గా. నువ్వేమన్నా అనుకో, గవర్నమెంట్ బ్లేమ్ చేసినా సరే నేను ప్రజల మీద రిస్క్ చేయను అని చెప్పింటే ఎంత బాగుంటుండే గవర్నమెంట్ది. నెక్స్ట్ ప్రజల దగ్గరకు వద్దాం. ప్రజలు ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, అంత క్రౌడ్ ప్లేస్లో పార్టిసిపేట్ చేయాలని అనుకోవద్దు. ఎందుకంటే నౌవేడేస్ మీడియా ఉంది, అక్కడ అభిమాన హీరో అయితే ఏం మాట్లాడుతున్నాడు, ఏం సేవ చేయాలనుకుంటున్నాడో తెలుసుకొని దాని పరంగా ఓట్లేస్తే సరిపోయేది కదా. సో ఇక్కడ అందున మళ్ళీ పిల్లలు, స్త్రీలు వెళ్ళడం, అంత క్రౌడ్ ప్లేస్లో వెళ్ళడం ఎంత డేంజర్. అది ఒక రకంగా మీరు ప్రమాదంలోకి మీరే వెళ్ళినట్లు అయిపోతుంది ఈ సిచ్యువేషన్. నెక్స్ట్ టీవీలో చూస్తే ఎనఫ్. ప్రజల గొప్పతనమా అమాయకత్వమా చూడండి. సెలబ్రిటీలు మీరే చేస్తారు. ఒక పర్సన్ నార్మల్గా ఎంటర్ అయినాక మీరే సినిమా చూస్తుంటే మీరే సెలబ్రిటీ చేస్తారు, మళ్ళీ మీరే ఫోటోలు దిగాలని తాపత్రయపడతారు, దాంట్లోనే తొక్కిసలాట జరిగి చనిపోతారు చూడండి. సో ఇది ప్రజల వలన జరిగిన మిస్టేక్. ఇది మీరు అంత క్రౌడ్ ఉందంటే అసలు వెళ్ళొద్దండి.
వెళ్ళొద్దు, దాన్ని ఫోన్లో తెలుసుకోవచ్చు కదా. అవి మీరు అంత అభిమానంతో వెళ్ళారు కదా, కంటిన్యూ ఒక 200 మంది వెళ్ళి సెల్ఫీలు దిగుతామని అడగండి, ఫస్ట్ 10-15 మందికి ఇచ్చినట్టనే చాలని చెప్పేసి వెళ్ళిపోతారు. అంత అంత బిజీగా ఉంటారు పొలిటీషియన్స్. మీరు బిజీ లేదా? మీ పనులన్నీ మొబైల్లో చూసుకోవచ్చు కదా ఏం మాట్లాడుతున్నారు అనేది. అందుకని ప్రజలు అలర్ట్గా ఉండాలి. గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వద్దు ఇటువంటి చిన్న చిన్న ప్లేస్లలో. అండ్ పార్టీలు కూడా ఆలోచించాలి, ప్రజల అభిమానాన్ని క్యాష్ చేసుకోవద్దు, ఓకే, దాన్ని మిస్యూజ్ చేసుకోవద్దు అన్నది నా పాయింట్. ఫైనల్గా రాజకీయ పార్టీలు మారవు. ఎందుకు మారవు అని అంటే దే అండర్ ఎస్టిమేట్ పీపుల్. అంటే మేము ఎక్కడ పెట్టినా ప్రజలు వస్తారు అనే కదా. ఓకే, దట్స్ వై ఆ రోడ్డు మీద కండక్ట్ చేస్తే కూడా పీపుల్ వస్తారనే కాన్ఫిడెన్స్ తోటే కదా పెట్టింది. అదే పార్టీ రోడ్డు మీద పెడితే ప్రజలు రారు, ప్రజలకు ఆలోచన ఉంటుంది, రిస్క్ చేయరు, ఒక మంచి ప్లేస్లో పెడితేనే వస్తారు అని ఆలోచించే స్టేజ్కి ప్రజలు ఎదగాలన్నది నా పాయింట్. సో పొలిటీషియన్స్ మారారు, ప్రజలు వెళ్తున్న కొద్దీ పొలిటీషియన్స్ మారారు. ఎందుకు మారుతారండి? ఒకవేళ సపరేట్గా ఇలా అరేంజ్ చేయాలి. ఇప్పుడు చూడండి, గ్రౌండ్లో అయితే ఎంత బాగా అరేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక బ్లాక్, ఇక్కడ కొద్దిమంది, ఇక్కడ ఒక బ్లాక్, ఇక్కడ కొద్దిమంది, ఇక్కడ రోడ్డు, ఇక్కడ బ్లాక్ రోడ్డు. నేను చూశాను ఇక్కడ హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఏదైనా మీటింగ్ జరిగితే, పార్టీతో సంబంధం లేకుండా చెప్తున్నా, ఏదైనా మీటింగ్ జరిగితే ఎంత క్లియర్గా ఉంటుంది. ఏదైనా తొక్కిసలాట జరిగితే ఈజీ ఎస్కేప్ కావచ్చు ప్రజలు. ఇక్కడ ఓపెన్ ప్లేస్, ఇక్కడ ఓపెన్ ప్లేస్, బ్లాక్కి ఓపెన్ ప్లేస్. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో అయితే పొలిటికల్ ఏమంటారు కార్యకర్తలు చాలా బాగా చూసుకుంటారు, అదైతే హ్యాపీ న్యూస్. సో ఇలా అరేంజ్ చేయాలి కదా, కానీ ఇలా అరేంజ్ చేయరు, ఎందుకంటే ఇది ఖర్చుతో కూడుకున్న పని. సో రాజకీయ పార్టీలు అంత రిస్క్ చేయవు. సో అందుకని ప్రజలే మారాలి. ఓకే, నవడేస్ మీడియా ఉంది. ఇంకొకటి, పార్టీ మీటింగ్ అనే కాదు, హీరో షోస్ కూడా ఎగబడి చూడాల్సిన అవసరం లేదు. అభిమాని హీరో అయితే ఆరాధించండి, మీరు ఏమైనా చేసుకోండి, కానీ మీ ఫ్యామిలీని రిస్క్లో పెట్టకండి. పుష్కరాల సందర్భంలో కూడా ఘోరమైన క్రౌడ్ ఉన్న ప్లేస్లకి ప్రజలు వెళ్ళొద్దు అన్నదే ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకే, టెంపుల్ క్యూలో కూడా ఒక 24 hours అవుతుంది, 48 hours అవుతుంది అన్నప్పుడు మీరు అక్కడ క్యూలో మీ పిల్లల్ని ఫ్యామిలీని రిస్క్లో పెట్టకుండా అదే ప్రాంగణంలో కొద్ది దూరం వెళ్ళి ఓం నమో వెంకటేశాయ, ఓం నమ శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని గంట సేపు ధ్యానం చేయండి. మీ పక్కన భగవంతుడు వచ్చి కూర్చోకుంటే నన్ను అడగండి, ఎక్కడ ఉన్న అక్కడ గుడిలో ఉన్న భగవంతుడు మీ పక్కన వచ్చి కూర్చొని మీ ఫ్యామిలీని సేవ్ చేసుకుని యు ఆర్ ఎ వెరీ గుడ్ భక్తుడు అని కూడా అని చెప్పకుంటే నన్ను అడగండి. ఓకే, కానీ నేను చూశాను కొద్దిమంది రిస్క్ చేస్తారు. ఇక వాళ్ళు షుగర్లు బీపీలు ఉన్న క్యూలో గంటలు తరబడి నిలబడతాడు. ఫైనల్గా దేవుని నమ్మాలే, పూజించాలి, కానీ ఫ్యామిలీని రిస్క్లో పెట్టొద్దు. అది దేవుని కూడా నచ్చదు. సో క్రౌడ్ ప్లేస్లలో జాగ్రత్తగా ఉండాలి. సేవ్ యువర్ లైఫ్ మై డియర్ పీపుల్. ఈ విషయం చెప్దామనే ఈ వీడియో చేశాను. సో మన ఛానల్ని ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ని అవేర్నెస్ తీసుకురావాలనే ప్రయత్నంతో, ఒక చిన్న ప్రయత్నంతో చేసిన వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఓం నమ శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.